హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ హాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఖమ్మంలో ఉన్నటువంటి పెద్ద తండా దగ్గర ఉన్న మారుతి షోరూమ్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అయితే మారుతి సుజుకి వారి బ్రెజా VXi 6 ఇయర్ బ్యాగ్స్తో అయితే రావడం జరిగింది. సో దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది, తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, తర్వాత మనకు ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది, లైఫ్ ట్యాక్స్ ఎంత పడుతుంది, తర్వాత మనం దీన్ని ఈఎంఐలో తీసుకోవాలనుకున్నట్లయితే మనం ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి, తర్వాత ప్రతి నెల ఈఎంఐ ఎంతవరకు చెల్లించాల్సి వస్తుంది, ఎంతవరకు ఇంట్రెస్ట్ పడుతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఇక మనం బ్రెజా VXi 6 ఇయర్ బ్యాగ్స్ వచ్చినటువంటి ఈ యొక్క కారు ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9,74,999 రూపాయలు. దీనికి మనం ఇన్సూరెన్స్ చెల్లించవలసింది 54,077 రూపాయలు. 14% ట్యాక్స్ చెల్లించినట్లయితే మనకు 1,36,500 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇక టెంపరరీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, అదేవిధంగా హైపోతికేషన్ కలుపుకొని 3,200 రూపాయలు అయితే మనం చెల్లించాల్సి వస్తుంది. ఇక ఇంజన్ వారంటీ చూసుకున్నట్లయితే మనకు 18,868 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇక మనకు 2 ఇయర్స్ CCP కూడా ఇస్తున్నారు. 5,616 రూపాయలు పడుతుంది. అంటే మనకు పెట్రోల్ వెహికల్ కాబట్టి ఇందులో అనుకోకుండా దురదృష్టవశాత్తు ఏమన్నా వాటర్ మిక్సింగ్ అయినా కూడా దానికి సంబంధించిన ఏమన్నా సెక్యూరిటీ కోసం అనేది ఇది 2 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా బేసిక్ కిట్ చూసుకున్నట్లయితే 8,410 రూపాయలు అయితే పడుతుంది. ప్రతి వెహికల్కి అయితే మనం బేసిక్ కిట్ తీసుకోవాల్సిందే. అదేవిధంగా ఇక మనకు ఆటో కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 885 రూపాయలు అయితే మనం ఆటో కార్డ్కి చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 12,02,555 రూపాయలు అయితే ఇది ఆన్ రోడ్ అయితే ప్రైస్ పడుతుంది ఫ్రెండ్స్. మనం ఒకేసారి ఒకే అమౌంట్లో తీసుకోవాలనుకున్నట్లయితే ఈ అమౌంట్ చెల్లిస్తే మనకు ఈ వెహికల్ సొంతం చేసుకోవచ్చు మనం. ఇక అది కాదు, మనం ఈఎంఐ రూపంలో తీసుకోవాలి అనుకున్నట్లయితే ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద అయితే లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. అయితే మనం ప్రస్తుతం ఆ ప్రైవేట్ సెక్టర్ వారి గురించి చెప్తాం. ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద వచ్చేసి మనకు 80% లోన్ ప్రొవైడ్ చేసినట్లయితే మీకు దాదాపు 7,79,999 రూపాయలు అయితే లోన్ అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల ఈఎంఐ వచ్చేసి 16,286 రూపాయలు మనం ఈఎంఐ ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. 60 నెలలు అనమాట, అంటే 5 సంవత్సరాలు. అయితే మనం తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ లోన్కి గాను ఇంట్రెస్ట్ 1,97,178 రూపాయలు అయితే మనకి పడుతుంది ఫ్రెండ్స్ 5 సంవత్సరాలకి. ఓకేనా. ఇక మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలనుకున్నట్లయితే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో ఆ ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ని తీసేసినట్లయితే మిగిలినటువంటి బ్యాలెన్స్ వచ్చేసి 4,22,556 రూపాయలు చెల్లించినట్లయితే మనకు ఈ వెహికల్ మనం సొంతం చేసుకోవచ్చు. అయితే మీ అందరికి చిన్న ముఖ్య గమనిక ఏంటంటే ఈఎంఐ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మన ప్రొఫైల్ బాగుంటే మాత్రం మనకు ఇక్కడ వచ్చేటువంటి లోన్ అదేవిధంగా పడేటువంటి ఇంట్రెస్ట్ కూడా మనకు తగ్గే అవకాశం అయితే ఉంది, గమనించగలరు.
అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనం ఆ డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. అది సపరేట్గా మీకు మరోసారి వాళ్ళు షోరూంలో ఎగ్జిక్యూటివ్ మీకు మరోసారి వివరిస్తారు. ఇది ఏంటంటే మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్గా అయితే తీసుకొని అయితే చెప్పడం అయితే జరుగుతుంది, మీరు గమనించగలరు. ఫ్రెండ్స్ మరోసారి మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి అద్భుతమైన వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.